హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. తెలంగాణలో ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు 34 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలకి, అలాగే రిజర్వ్డ్ అభ్యర్థులకి 49 సంవత్సరాలకి ఏజ్ పెంచడం అనేటువంటి జరిగింది. అయితే ఎందుకు ఇంత అర్జెంటుగా దీన్ని ఇవ్వడం అనేటువంటి జరిగింది అనేటువంటి చూస్తే మనకి రాబోయేటువంటి జూన్ 2కి ఏమైనా నోటిఫికేషన్స్కి విడుదలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. కాబట్టి మనకి జూన్ 2 రోజున నోటిఫికేషన్లు అనేటువంటివి కొన్ని వస్తాయి. కాబట్టి అభ్యర్థులు అందరూ కూడా ఎటువంటి నిరుత్సాహం లేకుండా ఉత్సాహంగా ఎదురు చూడొచ్చండి. ఎవరైతే ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిష్యత్తులో నేను చేసేటువంటి వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి మీకు ఖచ్చితంగా వస్తాయండి. సో జూన్ 2కే నోటిఫికేషన్లు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోజు ఎయిదర్ నోటిఫికేషన్స్ అన్నా రిలీజ్ కావచ్చు, లేదా నోటిఫికేషన్స్ లేదంటే దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ప్రకటన విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ రెండిట్లో ఒకటి జరిగేటువంటి అవకాశం ఉందండి. అభ్యర్థులందరూ ఎదురు చూస్తున్నారు. అభ్యర్థులందరూ కూడా ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యి ఉన్నారండి. వాళ్ళకి లాంగ్ గ్యాప్ అనేటువంటిది వచ్చింది. అయితే ఏ నోటిఫికేషన్లు వస్తాయి జూన్ 2 రోజున విడుదల. ఎందుకంటే ఇప్పటికిప్పుడు మీకు అర్జెంటుగా ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇప్పుడు ఇమీడియట్గా మీకు 1 సంవత్సరం పాటు ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటి వర్తిస్తుంది అనేటువంటి ఒక జీవో ఇచ్చారు చూశారు. దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే మీకు భవిష్యత్తులో ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేటువంటి ఇమీడియట్గా ఇవ్వాలి. ఇప్పుడు ఇమీడియట్గా ఇంపార్టెంట్ డేట్ ఏంటి అంటే జూన్ 2కి విడుదలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఏ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది? ఎండోమెంట్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎండోమెంట్, అలాగే మనకి ఆ రోజు కాకపోయినా తర్వాత వచ్చేటువంటిది పోలీస్, అలాగే డిఎస్సి, వీటికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కానీ నోటిఫికేషన్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే గ్రూప్ 1 అండ్ 2, సిడిపిఓ, ఈఓ, జేఎల్, డిఎల్, యూనివర్సిటీ ఫ్యాకల్టీ, అలాగే మనకి ఇతర మిస్లేనియస్ నోటిఫికేషన్స్ అండి. చిన్న నోటిఫికేషన్స్, మిస్లేనియస్ నోటిఫికేషన్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయండి. వీటన్నిటికీ కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటి అంటే ఇండియన్ సొసైటీ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇండియన్ సొసైటీలో మీకు గ్రూప్ 1, గ్రూప్ 2లకి 50 మార్కులు పేపర్ 2లోను, అలాగే జనరల్ స్టడీస్ పేపర్ 1లో 15 మార్క్స్ ప్రిలిమినరీలోను, అలాగే జనరల్ స్టడీస్లోను 15 మార్క్స్ వరకు వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రామాణికమైనటువంటి క్లాసులు మార్కెట్లో అవైలబుల్ లేవు. ఈ కొరతను నివారించడం కోసం ఇండియన్ సొసైటీకి సంబంధించి మీకు రికార్డెడ్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్, రికార్డెడ్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి మీకు అందుబాటులో తీసుకొస్తున్నాను. ఇటు ఏపీకి తెలంగాణకు సంబంధించినటువంటి క్లాసెస్ మీకు అందుబాటులో తీసుకొస్తున్నానండి. ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి క్లాసెస్ ఎవరైతే ఫస్ట్ టైం మన యొక్క వీడియో చూస్తున్నారో దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ రావడం కోసం అప్డేట్ చేసుకోండి. ఈ కోర్సు లాంచ్ చేసినప్పుడు మళ్ళీ మీకు నేను ఒక అనౌన్స్మెంట్ అనేటువంటి వీడియో అనేటువంటి చేస్తానండి. సో దీనికి సంబంధించి ఇంగ్లీష్ మీడియం క్లాసులు ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ తెలుగు మీడియం క్లాసెస్ ఉంటాయి. ఈ క్లాసెస్ అన్నీ కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తానండి. మీరు ఇప్పటి నుంచి కూడా చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే జూన్ 2న ఖచ్చితంగా ఏదో ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. అదేవిధంగా మీరు ఫస్ట్ సిలబస్ అవగాహన తెచ్చుకోండి, తర్వాత మెటీరియల్ గ్యాదర్ చేసుకోండి,
అలాగే ఒక షెడ్యూల్ వేసుకోండి, ఒక ప్రణాళిక వేసుకోండి, డైలీ న్యూస్ పేపర్ చదవండి. దీంతో పాటు మీరు ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఆఫ్లైన్ వద్దు, ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వండి. అందులోనూ లైవ్ క్లాసెస్ ఎక్కువగా ప్రిఫర్ చేయండి. అది లేకపోతే కనుక రికార్డెడ్ క్లాసెస్ ప్రిఫర్ చేయండి. సో ఈ విధంగా ఒక ప్యాటర్న్లో మీరు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేటువంటిది ఖచ్చితంగా మీకు లభిస్తుందండి. సో సిలబస్ తెలుసుకోండి, మెటీరియల్ గ్యాదర్ చేసుకోండి, ఒక షెడ్యూల్ ప్రణాళిక వేసుకోండి, డైలీ న్యూస్ ఫాలో కండి, ఆన్లైన్ క్లాసెస్ చేయండి. దీని తర్వాత ఫైనల్గా టెస్ట్ సిరీస్లు జాయిన్ అవ్వండి. టెస్ట్ సిరీస్ వెరీ ఇంపార్టెంట్ అండి. టెస్ట్ సిరీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. టెస్ట్ సిరీస్లు జాయిన్ అవ్వండి. తర్వాత చదివిందంతా కూడా రివైజ్ చేసుకోండి. ఎగ్జామ్ వచ్చేసరికి రివైజ్ చేసుకోండి. 3 సార్లు రివిజన్ ఇవ్వండి. 3 రివిజన్స్ ఇవ్వండి. మొత్తం సిలబస్ని 3 రివిజన్స్ ఇవ్వండి. మీకు జాబ్ ఎలాగ రాదో నేను చూస్తాను. ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. దిస్ ప్యాటర్న్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ టు గెట్ ఏ జాబ్ అండి. సో ఏదేమైనప్పటికీ జూన్ 2 వరకు మీకు నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి వివరాలన్నా తెలుస్తాయి, లేదా నోటిఫికేషన్ అన్న విడుదలవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఏజ్ విషయంలో సానుకూలంగా స్పందించినటువంటి ప్రభుత్వానికి కృతజ్ఞతలు. రీజన్ ఏంటి అంటే విద్యార్థులు అనేటువంటి వాళ్ళు చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఈ ఏజ్ పెంచారు అనగానే ప్రభుత్వం మీద ఒక సానుకూల దృక్పథం ఏర్పడడంతో పాటు వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళ ప్రణాళిక ఏంటి, ఒక వే అనేటువంటిది ఏర్పడింది. కాబట్టి ఇది చాలా పాజిటివ్ యాక్షన్ అని చెప్పేసి మనం చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ విద్యార్థులు మీ ప్రిపరేషన్ అనేటువంటి కొనసాగించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. జై హింద్.